ఇక మార్కెట్ రెసిషన్ అయితే మస్తు నడుస్తుందని చూడొచ్చు. మనం 3-4 నెలల కింద చూస్తుంటే వరుస ఏదో కంపెనీలో ఉద్యోగాలు ఊడుతున్నాయి అన్నటువంటి మాట. ఇప్పుడు తాజాగా ఓ పెద్ద కంపెనీ, బిగ్ బ్రేకింగ్ అయితే, బిగ్ షాకింగ్ అయితే ఇస్తుంది. ఇంటెల్ అనేటువంటి కంపెనీ సెమీ కండక్టర్లు తయారు చేసేటువంటిది. ఇంటెల్ మనకు తెలుసు ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. సో ఇంటెల్ అనే కంపెనీ భారీ ఎత్తున ఉద్యోగాలను అయితే తీసేస్తుందట. సో ఆల్మోస్ట్ 13,000 మంది సెమీ కండక్టర్ దిగ్గజం ఇంటెల్ కంపెనీ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుందంట. ఈ వారంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు చిప్ మార్కెట్లో అగ్రగమ్యంగా ఉండడానికి ఈ లే ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే తొలగింపు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదంట. మరికొద్ది రోజుల్లో ఉద్యోగుల తొలగింపులు అయితే జరిగే అవకాశం ఉందని, భారత్లోనూ ఈ ప్రభావం ఉంటుందంట. ఇక హైదరాబాద్, బెంగళూరులోని తన క్యాంపస్లో సైతం తొలగింపులు చేసే ప్రమాదం ఉందంట. ఈ కేంద్రాల్లో దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట. ఇక చూడొచ్చు మనకు ఏ స్థాయిలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లో ఇంటెల్కి దాదాపు 13,000 మంది ఉన్నారంట. ఇక ఎందుకంటే ఆ రోజుకి మనం చూస్తున్నాం ఖర్చులు తగ్గించుకోవడంతో కోసం ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వాళ్ళే టాప్ ఉండాలంటే ఈ బర్డెన్ తగ్గించుకుంటే ఖర్చులు తగ్గిపోయినప్పుడు ఆదాయం ఎక్కువైతుంది. కాబట్టి ఆ దిశగా ఇంటెల్ కంపెనీ అయితే పోతుందంట. దాదాపు మరి ఎంతమంది మెడ మీద కత్తులున్నో తెలియదు, కానీ మార్కెట్లో అయితే రెసిషన్ అయితే నడుస్తోంది.